నిన్న జరిగినటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసిన దాడి పార్లమెంటు భవనం గురించి మాట్లాడుకున్నాం. అయితే ఒక సంచలనాత్మకమైనటువంటి విషయం తెలుస్తోంది. పార్లమెంటు భవనం మనం పార్లమెంట్ అంటాం, వాళ్ళు ఇరాన్ అసెంబ్లీ అంటారు. ఇరాన్ అసెంబ్లీలో నిన్న జరిగినటువంటి బాంబు దాడి వెనకాల ఒక వ్యూహం ఉంది. వాస్తవంగా కొమైనీ తర్వాత కొమైనీ వారసుడుగా కొడుకుని ఎన్నుకోవాలా లేదా? వాస్తవంగా అయితే కనుక ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం వారసత్వం కొడుక్కి అట్లా కుటుంబానికి కాదన్నటువంటిది వాళ్ళ షియా సిద్ధాంతంలో ఉందట. అందుకనినే అట్లాగే తీసుకోరు. కానీ ఇప్పుడున్నటువంటి మత పెద్దలైతే అయితోళ్ళ వారసుడిగా ఆయన ఉండాలని కోరుకుంటున్నారు. ఇంకొక వర్గం ఇప్పుడున్నటువంటి త్రిసభ్య కమిటీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ప్రిఫర్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరిది అని తేల్చేందుకోసం నిన్న 88 మంది ఎక్స్పర్ట్, అంటే అప్పట్లో అయితొల్లా అలీ ఖొమైనీ మరణానికి ముందే ఓ ప్లాన్ చేసేసారు ఆయన. తర్వాత ఎవరేం చేయాలి, అలా ఎవరు కలిసి నెక్స్ట్ నాయకుడిని డిసైడ్ చేయాలన్న, అలా డిసైడ్ చేయడానికి ఆయన ప్రిపేర్ చేసినటువంటి టీం నిన్న మీటింగ్ అవుతుండగా కరెక్ట్గా అప్పుడు పేల్చారట. అంటే పార్లమెంట్ సభ్యులు ఓ రకంగా, లేదంటే కనుక మత పెద్దలు అనాలి, వీళ్ళందరూ కూడా మత పెద్దలనే పెడతారు అక్కడ, వేరే వాళ్ళని ఎవరిని పెట్టరు కదా. వాళ్ళందరూ అక్కడ సమావేశం అవుతుండగా కూల్చిపడేసింది ఇజ్రాయెల్. అంటే కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సినటువంటి వాళ్ళల్లో ఎంతమంది చనిపోయారో తెలియదు ఆ బిల్డింగ్లో. ఇది కూడా పట్టపగలే జరిగింది. పోనీ రాత్రిపూట జరిగిందంటే భవనాన్నే కూల్చారనుకోవచ్చు, కానీ పట్టపగలే జరిగింది. తద్వారా అందులో మీటింగ్ జరుగుతుండగా కూల్చారన్నటువంటి విషయం ఇప్పుడు ఫోకస్ అవుతున్నటువంటి వేళ ఏం జరిగి వాళ్ళల్లో ఎంతమంది చనిపోయారు ఇది మాత్రం ఇంకా ఇరాన్ అధికారికంగా చెప్పాల్సి ఉంది.